నగరంలోని స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థులకు బాస్కెట్బాల్ ఉచిత శిక్షణ తరగతులను దాదాపు 40 రోజులు నిర్వహిస్తాము అని ప్రతి విద్యార్థికి సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది అని ప్రతిరోజు వచ్చిన విద్యార్థులకు పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. బాస్కెట్బాల్ కోచ్ సయ్యద్ ఫిరోజ్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం నిర్వహించారు. నా పేరు సయ్యద్ ఫిరోజ్. నేను ఎంపీడీ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ ఇక్కడ బాస్కెట్బాల్ కోచ్గా చేస్తున్నాను. ప్రస్తుతం మనకి సమ్మర్ క్యాంపు మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఫ్రీ క్యాంప్ నడుస్తుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా మంది నా దగ్గర 125 మెంబర్స్ వరకు రిజిస్టర్ అయ్యారు. అందరికీ ప్రాక్టీస్ సెషన్ ఏజ్ వైజ్గా డివైడ్ చేసి ప్రాక్టీస్ సెషన్ ఇస్తున్నాము. గర్ల్స్కి సపరేట్గా, బాయ్స్కి, జూనియర్ బాయ్స్కి, సీనియర్ బాయ్స్కి తగ్గట్టుగా ప్రాక్టీస్ ఇస్తున్నాము. అదేవిధంగా ఈ సమ్మర్ క్యాంప్లో మనకు శాప్లో క్రీడా యాప్ అనే ఒకటి యాప్ ఇన్స్టాల్ చేస్తున్నారు. దాంట్లో ప్లేయర్ యొక్క పేరుని నమోదు చేసుకుంటే ఎంటైర్ తను ఈ ఇయర్లో ఎక్కడ ఏ గేమ్స్ ఆడినా, డిస్ట్రిక్ట్ వైడ్, స్టేట్ వైడ్, నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడినా కూడా తనకు ఒక ఐడి నెంబర్తో పాటు శాప్లో అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో తను రిజిస్టర్ అయిపోతారు అన్నమాట. అలాగా మన ప్లేయర్ ఒక ఐడి నెంబర్ వస్తుంది. దాన్ని బట్టి అదేవిధంగా వాళ్ళు ఆన్లైన్లో కూడా ప్లేయర్స్కి సర్టిఫికేట్ కూడా మనకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు శాప్ వాళ్ళు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలకి గేమ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది పిల్లలు ఆన్లైన్లో గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళ మానసికంగా చాలా దెబ్బతింటున్నారు. పిల్లల్లో కూర్చొని చాలా సెన్సిటివ్గా ఇదవుతున్నారు. మార్నింగ్ 6 to 8 సన్ రైజ్ పడకపోవడం వల్ల బాడీలో డెన్సిటీ తగ్గిపోతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా బోన్స్ చాలా సెన్సిటివ్గా తయారవుతున్నాయి. చిన్నగా ఏదన్నా మెట్ల మీద నుంచి జారిపడినా కూడా, ఏదన్నా పరిగెత్తు సడన్గా ఏదన్నా తట్టుకొని పడిపోయినా కూడా వాళ్ళ బోన్స్ అనేవి ఊరికనే అంటే స్పోర్ట్స్కి కేటాయించేలాగా మీ పేరెంట్స్ అవగాహన తీసుకొని, ఇంట్రెస్ట్ తీసుకొని మీ పిల్లల్ని గ్రౌండ్కి పంపించగలిగితే మీరు మీ పిల్లలకి ఎంతో హెల్త్ ఇచ్చిన వాళ్ళుగా అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. ఇది కేవలం వేసవి కాలంలో మాత్రమే ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చి వదిలిపెడుతున్నారు. సో తర్వాత గేమ్స్ అనేది చూడటం లేదు. అవును సార్. ఎందువల్ల? దీనికి కారణం ఏంటి సార్? యాక్చువల్గా స్కూల్ టైమింగ్స్ అనే వల్ల మనకు స్కూల్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 6-6:30 అలా విధంగా అయిపోతుంది. పిల్లలకి మార్నింగ్ రెడీ అయ్యడానికి టైం అవుతుంది, ఇంకా గేమ్స్ రావడానికి అవుతుంది. ఒక సమ్మర్లో మాత్రమే ఆల్మోస్ట్ 120-150 మెంబర్స్ పిల్లలు వస్తున్నారు. అదే రెగ్యులర్ ప్రాక్టీస్లో చూసుకుంటే ఒక 15 to 20 మెంబర్స్ అంతే, అంతకుమించి పిల్లలు రారు. వాళ్ళు టైం కేటాయించుకొని వస్తున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే స్టడీస్. పిల్లలందరినీ స్టడీస్ అని చెప్పి స్టడీస్కే కేటాయించేస్తున్నారు. అలా కాకుండా ఒక 1 hour గేమ్స్కి స్పెండ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళకి ఫిజికల్గా, మెంటల్గా అనేది మనం చాలా వరకు గ్రోత్ అనేది డెవలప్ చేస్తారు. అదేవిధంగా స్టడీస్లో కూడా ర్యాంక్స్ కూడా మంచిగా వస్తాయి. వాళ్ళకి మెంటల్ హెల్త్ చాలా డెవలప్ అవుతుంది. అందువల్ల మీరు పేరెంట్స్ అవగాహన చేసుకొని పిల్లల్ని ఇంట్రెస్ట్గా తీసుకుని వచ్చి గ్రౌండ్కి ఒక 1 hour స్పెండ్ చేస్తే వాళ్ళతో పాటు మీకు కూడా ఫిజికల్ హెల్త్ చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయవచ్చు. అలాగే ఏ జాబ్కి వెళ్ళినా కూడా ఇప్పుడు ఒక క్రీడా కోట అనేది ఉందన్నమాట. సో మనకి దాన్ని కేటాయించున్నారు. అయినా కూడా వెనకాల పడిపోతున్నాం మన గేమ్స్ లో. ఎందుకు? కారణం ఏంటి? యాక్చువల్లీ మన ఇండియాలో గేమ్స్ అనేది చాలా తక్కువ. గేమ్స్ ఆడిపించరు పిల్లల్ని, బయటికి ఎక్కువ తిప్పరు. ఎండలో తిరిగితే పిల్లలు అలసిపోతారు, ట్యాన్ అయిపోతారు అనేది చాలా అంటే అవగాహన లేదు పేరెంట్స్కి. యాక్చువల్గా పిల్లలు గేమ్స్ ఆడటం వల్ల చాలా వరకు గట్టిపడతారు. అదేవిధంగా గేమ్స్ ముందుకు తీసుకెళ్లాలంటే మనకు ఫస్ట్ మనలో ఉన్న టాలెంట్ని మనం బయటకు తీసుకొచ్చి ప్రాక్టీస్ చేస్తే దాన్ని బట్టి మన టీమ్స్ పైకి వెళ్తాయి. అలా లేకుండా మన పిల్లలు అసలు ఇంట్లోనే కూర్చుంటే వాళ్ళు ఆన్లైన్ గేమ్స్ తప్ప అవుట్డోర్ గేమ్స్ ఎప్పుడు ఆడరు. కాబట్టి మనకు టీమ్స్ రెడీ అవ్వవు. బయటకు వెళ్ళి ఒక మెడల్ కొట్టాలన్నా కూడా పిల్లల నుంచి ఆ మెడల్ అనేది సాధించాలంటే ఎక్కడో చాలా రేర్గా చూడాల్సి వస్తుంది. అందుకని మనం మన లైఫ్లో ఒక 1 hour కానీ 2 hours కానీ స్పోర్ట్స్ కేటాయిస్తే. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.